మిడిల్ ఈస్ట్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తుంది. పేద దేశాల పరిస్థితి అయితే మాత్రం దారుణంగా ఉంది. ఇక పేద దేశాల విషయానికి వస్తే పాకిస్తాన్ కూడా పేద దేశమే. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాక్ ఆయిల్ మంత్రి అలీ మాలిక్ తాజా పరిస్థితి గురించి తెలుపుతూ తమ వద్ద కేవలం 5 లేదా 7 రోజులు సరిపడా ముడి చమురు మాత్రమే ఉందని వాపోయారు. పెట్రోల్ విషయానికి వస్తే ఒక్కరోజు సరిపడా పెట్రోల్ లేదని వాపోయారు. అదే ఇండియా గురించి ప్రస్తావిస్తూ కేవలం ఒక్క సంతకం పెడితే చాలు కావలసినంత ఆయిల్ లభిస్తుందని తెలిపారు. మరోవైపు ఇరాన్ కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పాక్ పెట్రోల్, ఇరాన్ అమెరికా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వం గురించి ఇరాన్ ఏమంటుందో ఒక లుక్ వేద్దాం. మిడిల్ ఈస్ట్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది. ప్రతి దేశం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతోంది. మరోపక్క ప్రతి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేసింది. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే అక్కడ పెట్రోల్ లీటర్కు 400 రూపాయలు పలుకుతోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 500 పైమాటే. మరీ ఇంత ధర చెల్లించినా పెట్రోల్ లభిస్తుందా అంటే అదీ లేదు. చాంతాడంత లైన్లో నిల్చుంటే కానీ పెట్రోల్ లభించడం లేదు. ఇక దేశంలో ముడి చమురుతో పాటు పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. పాకిస్తాన్కు చెందిన పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ పాకిస్తాన్కు చెందిన సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆయిల్ సంక్షోభం గురించి ఏకారు పెట్టారు. దేశంలో కేవలం 5 నుంచి 7 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయి. ఇక పెట్రోల్ విషయానికి వస్తే ఒక్క రోజుకు కూడా సరిపోదని అన్నారు. అదే మన పొరుగున ఉన్న ఇండియా గురించి ప్రస్తావిస్తూ ఇండియా కేవలం ఒక్క సంతకం పెడితే వద్దంటే ఆయిల్ వచ్చి పడుతుందని ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం గురించి ఆయన వాపోయారు. తమ వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు లేవు. కేవలం వాణిజ్యపరమైన నిల్వలు మాత్రమే ఉన్నాయి. అవి కేవలం 5 లేదా 7 రోజుల కంటే ఎక్కువ రావు. అదే చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉండే ప్రోడక్టులు కేవలం 20 లేదా 21 రోజులు మాత్రమే వస్తాయి. అదే ఇండియా విషయానికి వస్తే 60 నుంచి 70 రోజులకు సరిపడా ఆయిల్ ఉంది. కావాలనుకుంటే ఒక్క సంతకం చేస్తే చాలు చమురు పుష్కలంగా వస్తుంది. అదే మన వద్ద ఎలాంటి నిల్వలు లేవు. ఆయిల్ షాక్ తగిలితే కోలుకునే పరిస్థితి లేదని మాలిక్ వాపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం నుంచి గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. పాకిస్తాన్ కూడా స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం చమురు నిల్వలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై పెద్ద ఎత్తున పరిశోధన చేసి ఒక నివేదిక ఇచ్చింది. భవిష్యత్తులో పాకిస్తాన్ చమురు నిల్వలను వ్యూహాత్మకంగా ఎలా పెంచుకోవాలనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికను అమలు పరచలేదని అన్నారు. దీనికి కారణం బహిరంగ రహస్యమే. చమురు నిల్వలు చేయాలంటే నిర్వహణతో పాటు చమురు కొనుగోళ్లకు వందల కొద్ది మిలియన్ల డాలర్లు వ్యయం చేయాల్సి వస్తుంది. అంత డబ్బు సర్దుబాటు చేయలేక ఈ నివేదికను పక్కన పెట్టాల్సి వచ్చిందని మాలిక్ వివరించారు. ఇక గ్లోబల్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు కూడా దుబాయ్ ముడి చమురు ధర బ్యారెల్ $170 పలకలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రజలపై భారాన్ని తగ్గించడానికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన అన్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందన్నారు. ప్రజలకు పెట్రోల్ పుష్కలంగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఇండియా వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు మొత్తం సామర్థ్యం దాదాపు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుందని, బ్యారెల్ లెక్కను చూస్తే 36.92 మిలియన్ బ్యారెల్స్ ఉంటుందన్నారు. పాకిస్తాన్ వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సామర్థ్యం పరిమితంగా ఉంటుందన్నారు. దీన్ని 90 రోజుల వరకు పెంచుకోవాలని చూస్తున్నామని తెలిపారు. ఇక ఇండియా ఆయిల్పై ఎంత వ్యయం చేస్తుందంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు $121.8 బిలియన్ వ్యయం చేసి సుమారు 226 మిలియన్ టన్నులు ముడి చమురు దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో ఇండియా $137.2 బిలియన్ వ్యయం చేసి 243 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. నెలవారీ వ్యయం చూస్తే ఈ ఏడాది మార్చి నెలలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల ధరలు పెరిగాయి. ముడి చమురు లభ్యం కావడం లేదు. గత నెల చమురుపై $14.4 బిలియన్ లేదా 1.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వచ్చింది.
కాగా ఇండియా విషయానికొస్తే దేశీయ అవసరాలకు 88% దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకవేళ బ్యారెల్పై $10 ధర పెరిగితే వార్షిక ఆయిల్ బడ్జెట్ $12 బిలియన్ నుంచి $16 బిలియన్ల వరకు పెరుగుతుంది. అయితే రష్యా నుంచి ఇండియా చౌక ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల 2023-24 ఆర్థిక సంవత్సరంలో $7.9 బిలియన్ ఆదా చేసుకోగలిగింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే చేతిలో చిల్లి గవ్వలేదు. పూట గడవడానికి IMF వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. IMF డబ్బులిస్తేనే ఆయిల్ కానీ ఆహారం కొనుగోలు చేయడానికి వీలవుతోంది. ఇక పాకిస్తాన్ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జూన్ వరకు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల కాలానికి ముడి చమురు బిల్లు $17 బిలియన్లకు చేరింది. అయితే ఆయిల్ ధరలు పెరగడానికి ముందు అంటే మార్చి కంటే ముందు ప్రతి నెల ఆయిల్పై నెలవారీ $1.7 బిలియన్ల ఖర్చు చేసేది. ఇక మార్చి తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత అదనంగా $600 మిలియన్ చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆయిల్ బిల్లు నెలకు $2.3 బిలియన్ చేరింది. ఇక పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్యం దాదాపు పూర్తిగా కరిగిపోయింది. ఈ నెల 23వ తేదీ నాటికి చూస్తే మొత్తం విదేశీ మారకం నిల్వలు $20.7 బిలియన్ తేలింది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద $15.19 బిలియన్, మిగిలినవి వాణిజ్య బ్యాంకుల వద్ద $5.54 బిలియన్ ఉన్నాయి. ఈ డబ్బుతో గరిష్టంగా 3 నెలల పాటు దిగుమతి చేసుకోవచ్చు. వాటిలో ఎరువు, ఆహారం, ముడి చమురు, మందులు, ఇతర వస్తువులు కూడా ఉంటాయి. ఇక ఉన్న ఈ డబ్బు కూడా సొంతంగా పాకిస్తాన్ది మాత్రం కాదు. పాకిస్తాన్ మిత్ర దేశాలపై సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి సోదర ముస్లిం దేశాల నుంచి $1 లేదా $2 బిలియన్ తెచ్చుకొని నగదు నిల్వలు చూపించుకొని IMF నుంచి రుణం పొందుతోంది. ఇటీవల అంటే ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైన తర్వాత పాకిస్తాన్ వాలకం చూసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ MBS ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే తామిచ్చిన డబ్బు సుమారు $3 బిలియన్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో షరీఫ్ ప్రభుత్వం గొంతులో పచ్చి వేలక్కాయ పడింది. అలాగే ప్రపంచంలో ఉండే సోదర మిత్ర దేశాల నుంచి, బ్యాంకుల నుంచి అందిన కాడికి రుణాలు తీసుకుంది. ప్రస్తుతం ఆయిల్ కొనుగోలు చేయాలంటే చేతిలో డబ్బు లేదు. పొరుగున ఉన్న ఇండియా గురించి తరచూ పాకిస్తాన్ టీవీలో చర్చించుకుంటుంటారు. ఆయిల్ సంక్షోభం ఎదురైనా అక్కడ పెట్రోల్ కొరత లేదని చర్చలో తరచూ ఇండియా ప్రస్తావన తెస్తుంటారు. ఇక ఇండియా వద్ద సుమారు $700 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. దీంతో ధర పెరిగినా ఇండియా ధైర్యంగా కొనుగోలు చేసి తమ ప్రజలకు పెట్రోల్ కొరత లేకుండా చూస్తోందని చమురు మంత్రి పరోక్షంగా ఇండియా ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముగించడానికి మధ్యవర్తితో నిలుపుతోంది. అయితే పాక్ దౌత్యం పట్ల ఇరాన్ ఎంపీ ఇబ్రహీ రెజాయా అనుమానాలు వ్యక్తం చేశాడు. పాక్ తమకు మిత్రదేశమే, కానీ అమెరికాకు వత్తాసు పలుకుతోందని, మధ్యవర్తిగా వాషింగ్టన్ను విమర్శించకుండా జాగ్రత్త పడుతోందని అన్నారు. మధ్యవర్తిగా వ్యవహరించే తీరు పక్షపాతం చూపించరాదని ఆయన హితవు పలికారు. ఇరు దేశాల మధ్య రాజీ కుదుర్చడానికి పాక్ మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టింది. అతిథులకు ఆతిథ్యమిచ్చిన హోటల్ బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. ఇక హిందీ, ఉర్దూలో తరచూ వాడే ఉప్పర్ షేర్వానీ అందర్ పరేషానీ సామెత పాకిస్తాన్కు చక్కగా సరిపోతుందని చెప్పుకోక తప్పదు.